ఏడీకి ఆంధ్రప్రదేశ్ ఇష్యూస్ కానీ ఇండస్ట్రియల్ పాలసీకి కానీ సంబంధం ఎవరు తీసుకొచ్చారు? షీ ఫైల్డ్ ఏ కంప్లైంట్ అగేన్స్ట్ సజ్జన్ జిందాల్ ఇన్ ముంబై. ఆ ముంబై తగుని ఇక్కడికి వచ్చి దీనికి ఇంగ్లీష్ లో సామెత ఉంటుంది, వాషింగ్ దేర్ డర్టీ లైనన్ ఇన్ ద పబ్లిక్. ఆవిడ్ని అక్కడి నుంచి అక్రమంగా తీసుకొచ్చి ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్స్ నౌ దే ఆర్ ఫేసింగ్ ద రాత్ ఆఫ్ ద లీగాలిటీ. విశాల్ గున్ని గారు కానీ ఆంజనేయులు గారు కానీ వాళ్ళ అధికారాలకు ఎక్కువగా అతిక్రమించి పనిచేసి ఇల్లీగల్ గా అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఆ చెత్త అంతా కూడా మన రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారండి? ఎవరు అధికారంలో ఉన్నారండి? సజ్జన్ జిందాల్ గారు కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామంటే ఎవరు కాదంటారండి? ఈ కేసుకి దానికి సంబంధం ఏమండి? 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పగలరా? 5 నెలల్లో ఈవేళ కూటమి ప్రభుత్వం గురించి ఇంత మాట్లాడుతూ ఉన్నారు. సజ్జన్ జిందాల్ అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టి కేసులు ఉంటాయండి. కొన్ని సపోజ్ లెట్ ఇట్ బి కేసులు ఉంటే కేసులు ఎప్పుడు వచ్చి పెట్టాము? కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ చెత్త అంతా ఏంటని చూస్తే ఆవిడ వచ్చి ఇక్కడ ఏడ్చుకుంటే దానికి ఏది లీగల్ గా ఏదైతే దాని ప్రకారం వెళ్ళాం. అంతకు 5 ఏళ్ల ముందు వాళ్ళదే కదండి రాజ్యం. అప్పుడే కేసులు ఆయన మీద లేవే, సజ్జన్ జిందాల్ మీద మన రాష్ట్రంలో. ఆయన ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఏమొడ్డొచ్చిందండి? కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి ఎవరు అడ్డారు చెప్పండి? కొన్ని మేమైనా యాజిటేషన్ చేశామా? అంచేత అదొకటి. అంచేత ఇవన్నీ సెల్ఫ్ గోల్ కొట్టుకుని ఈవేళ ఎక్స్ప్లెయిన్ చేయలేక అందుకే అసెంబ్లీకి వెళ్ళడానికి భయపడతా ఉన్నారు. ఇవన్నీ అసెంబ్లీ వేదికగా జరిగి ఉంటే బాగుండేది. మరి ఇలాగైతే ఎవరైనా మాట్లాడొచ్చు కదా, ప్రైవేట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పబ్లిక్ లా పెట్టి. అసెంబ్లీ దేనికి ఉందండి? అసెంబ్లీ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఒక వేదిక అండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, రోల్ ఆఫ్ అపోజిషన్ కూడా ఉంటుంది. గవర్నమెంట్ ఎక్సెసివ్ గా బిహేవ్ చేస్తే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో ఉన్నాయి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ప్రతిపక్షం కూడా ఖచ్చితంగా ప్రభుత్వంలో ఎక్కడైనా ఎక్సెస్ ఉంటే దాన్ని చెక్ చేయడానికి దే హ్యావ్ ఎ రోల్, కాన్స్టిట్యూషనల్ రోల్ ఉంది. అది మానేసి ఇవాళేమో ఇలాగేమో బీదరుపులరిచి లేకపోతే ఇవాడికి ఎప్పుడు కూడా బ్లేమ్ మిగతా వాళ్ళ మీద పెడతా ఉంటే ఎక్కడవుతుందండి? అంచేత ఈ విషయంలో పెట్టుబడుల విషయంలో ఒరిస్సాలో పెడతారు, అది మనకు అనవసరం. ఆంధ్రాలో పెడతామన్నారు, పెట్టనీయండి. రాకపోతే మీరు లాస్ట్ లో మీరు అప్పుడు కామెంట్ చేస్తారు. ఇప్పుడే ఎందుకు? ముందు ఇనీషియల్ గా ఎందుకు ఇదవుతారు? లోకేష్ గారి మీద కానీ మీ తాలూకు అక్కసంత పర్సనల్ ఎజెండా పెట్టుకుని మాట్లాడితే ఇష్యూ బేస్డ్ గా రండి. కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి ఏం అడ్డంకి వచ్చింది 5 సంవత్సరాల్లో? సజ్జన్ జిందాల్ గారు మీ ఫ్రెండే కదా, మరి మీరెందుకు ఆయన కేసు వెనకేసుకుండా వస్తున్నారు? ఆ కేసు ముంబైలో ఫైల్ అయింది. ఆ కేసు అక్కడ ఆవిడని భయపెట్టడానికి ఇక్కడ నుంచి పంపించి పోలీస్ ఆఫీసర్లు తెచ్చి ఈవిడి మీద తప్పుడు కేసులు పెట్టి ఇవాళ నాగేశ్వరరావు ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. ఎంతమందిని జైలుకి వెళ్తారు ఈయన చేసిన పాపాలకి? అంచేత ఇండస్ట్రియల్ పాలసీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదండి. నేను కడప స్టీల్ ప్లాంట్ అనలేదు, ఉన్న ఇండస్ట్రీస్ ని పక్కకు పంపించా, పక్క రాష్ట్రాలకు వెళ్ళారు. ఉన్నవి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నవి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు టాటా వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మొన్నేమో మరీ కష్టగట్టి ఆయన మన తెలుగుదేశం ఎంపీ అని తెలిసి ఆయన అమెరాన్ కంపెనీ వాళ్ళని కూడా బయటకు వెళ్ళడానికి ఇచ్చేసి ఇక్కడ కంపెనీ మోయించారు. ఇలాగా ఇండస్ట్రియల్ పాలసీని అంతా కూడా పర్సనల్ వెండెట్టా పెట్టుకొని చేసినప్పుడు ఏం మాట్లాడతారు? బడ్జెట్ గురించి మీరు ఎప్పుడు కూడా ఏం చెప్పారంటే ఏదైతే వచ్చింది దానికి ఎప్పుడు 2 ఏళ్ళు ఆ విధంగా కాలక్షేపం చేశారు. ఏంటది? కరోనా విషయం చెప్పి 2 ఏళ్ళు కాలక్షేపం చేశారు తప్పితే ఏముంది? తర్వాత మిగతా టైంలో మీరు ఏమన్నారు? నేను ఒకటే అడుగుతున్నాను, మీరు 3 క్యాపిటల్స్ అన్నారు, 3 క్యాపిటల్స్ చేయలేకపోయారు. పోలవరాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కూడా ఆపలేకపోయారు. రైల్వే జోన్ తీసుకురాలేకపోయారు. కేంద్రంతో మీరు బాగానే ఉన్నారు కదా, ఎక్కడ ఏమైనా కేంద్రం నుంచి ఏమైనా వచ్చినాయా? అమరావతిని పూర్తిగా పక్కన పెట్టారు. ఇలాగా అసలు ఏం చెప్తారు మీరు? మీకు ఎలా, దేనికి మీకు అవార్డు ఇవ్వాలి? అవార్డు మీరు కోరుకోకూడదండి. ప్రజలు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, మీ ఇండస్ట్రియల్ పాలసీయో మీ గుడ్ గవర్నెన్స్ ఉంటే వాళ్ళు అవార్డులు ఇస్తారు. మనం కోరుకుంటే మనం కావాలంటే రావండి. అంచేత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఎక్స్పెక్ట్ చేశాం కానీ ఏ విధంగా అది చెత్త కేసు.
కాదంబరి జత్వానిది అనేది చాలా చెత్త కేసు. అది ముంబైలో ఉండాల్సిన దాన్ని తీసుకొచ్చి ఆంధ్రాకి వచ్చి రుద్ది ఇవాళ ఒక వ్యవస్థ, ఐపీఎస్ వ్యవస్థలోనే ఇవాళ ప్రజలకు అనుమానాలు వచ్చేసేసి చిక్కుపడే పరిస్థితి వచ్చింది. ఈ వ్యవస్థల్ని ఈ విధంగా విధ్వంసం చేసింది రాజ్యాంగ వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి గారు, గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు. అంచేత ఏ విధంగా చెప్పుకుంటారు? బడ్జెట్ లో కన్నా ఈవేళ ఖచ్చితంగా ఈ 4 నెలలకు 5 నెలలకు బడ్జెట్, పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టి ఖచ్చితంగా సూపర్ 6 అయితే ఏవైతే అంతకన్నా ఎక్కువగా చేస్తున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఇండియా టుడే సర్వేలో ది ఫస్ట్ చీఫ్ మినిస్టర్, ద నంబర్ 1 చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా, చంద్రబాబు నాయుడు గారిని దేశంలో నంబర్ 1 చీఫ్ మినిస్టర్ గా ఇవాళ ఇండియా టుడే సర్వేలో చెప్పింది. 5 నెలలకే ఇవన్నీ చూసి భరించలేక ఏవో ఇవి చేస్తుంటే ఎక్కడ ఇది అవుతుందండి? ఎక్కడ మీకు చెప్తున్నాను నేను, 15% ఇవాళ గ్రోత్ రేట్ టార్గెట్ పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నారు. అసలు ఇవాళ ప్రతిదానికి 5 నెలల్లో ఒక క్లారిటీ, ప్రతి ఇష్యూ కూడా ఒక క్లారిటీ తీసుకొచ్చారు. అమరావతికి ఏం చేస్తాం, అలాగే పోలవరాన్ని ఏం చేస్తాం, రైల్వే బడ్జెట్ ఈరోజు ఖచ్చితంగా డిసెంబర్ నెలలో ప్రధానమంత్రి గారు రైల్వే జోన్ తీసుకొచ్చి వాళ్ళు ఇనాగ్రేషన్ చేసే, ఫౌండేషన్ వేసే పరిస్థితి ఉంది. వైజాగ్ లో రైల్వే జోన్ శంకుస్థాపన, ఇలాంటివన్నీ భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ అవుతా ఉంది, నెక్స్ట్ 26కే వచ్చేస్తుంది. ఈ విధంగా ప్రజలకు ఒక హోప్ క్రియేట్ చేయడమే కాదు, ఆ హోప్ ని రియాలిటీకి తీసుకురావడానికి కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తా ఉన్నారు. రాష్ట్రం అంతా గుంతలు అయిపోతాయి, రోడ్లన్నీ అయిపోతాయి, ఇవాళ గుంతలు పూడుస్తా ఉన్నారు. గుంతలు అయిపోయిన రోడ్లండి, ప్రజలు విసిగెత్తిపోయారు. నేను ఒకటే అంటున్నాను, అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో విల్ ఆఫ్ ద పీపుల్ వాజ్ టోటల్లీ అగేన్స్ట్ జగన్మోహన్ రెడ్డి. 153 స్థానాలు గెలిచిన ఆయన ఇవాళ 11 స్థానాలకు 5 సంవత్సరాల్లో వచ్చారంటే దట్ ఈస్ ద ఓన్లీ వెర్డిక్ట్. అంతకన్నా ఇంకెవరు ఏం మాట్లాడడానికి లేదు. అంచేత ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. టైం ఇవ్వండి, చూడండి. మీరు పీరియాడికల్ గా మీరు ఎక్కడ విమర్శించాలంటే ఆ విమర్శ సద్విమర్శ ఉండాలి. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఆలోచించుకునే పరిస్థితిలో ఉండాలి. అంతేగాని ఇండస్ట్రియల్ పాలసీకి, కాదంబరి జత్వానికి ఆయన ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులండి ఆ చెత్త అంతా తీసుకొచ్చింది ఆయన ఈ రాష్ట్రానికి. దాన్ని తీసుకొచ్చి కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారో లేకపోతే ఇవాళ పవన్ కళ్యాణ్ గారో లేకపోతే బీజేపీ అడ్డంకంటే 5 ఏళ్ళు మీతోనే ఉన్నారు, వాళ్ళు మీతోనే ఉన్నారు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ మీరు పెట్టుకోలేక, మీరు చేసుకోలేక ఇవాళ మీ కడప జిల్లాలో కూడా పూర్తిగా వైసీపీ